లక్ష్మి, లక్ష్మి, త్వరగా రా. కళ్ళు తెరవండి. లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చాకే నేను కళ్ళు తెరిచేది. మొహం కడుక్కొని రండి, కాఫీ తాగుతాను. శేఖరం బాబు గారు, ఏం బాలయ్య, బ్యాంక్ లోన్ విషయం ఏమైంది? తమరు హామీ ఇచ్చారుగా, బ్యాంకులో లోన్ ఇచ్చేశారు. ఏకజతను కూడా కొనుక్కున్నాను. తమరోసారి వచ్చి కాడి మీద చెయ్యేస్తే నా పొలం పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది బాబు. ఎవరు చేయి వేసినా ఒకటి, పట్టుదలతో పనిచేస్తే బంగారం పండుతుంది. మా నమ్మకాలు మావు బాబు. సరే అలాగే. బాలయ్య బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఏమండి, నీళ్లు తోడాను, స్నానం చేయండి. పొలం వెళ్తున్నారా పట్నం వెళ్తున్నారా? రెండూను. ఉదయం పొలం పని, మధ్యాహ్నం పట్నం పని. అవును, తమ్ముడు లేచాడా? లేచాడు. ఏమిటి చొక్కా ఇలా లూజ్ అయిపోయింది? చొక్కా లూజ్ కాలేదు, మీరే చిక్కారు. అలా అద్దంలో చూసుకుంటే ఎంత చిక్కారో మీకే తెలుస్తుంది. అదేమో నాకు తెలియదు గాని నీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను. ఎవరైనా వింటే నిజమేననుకోగలరు. కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంతకాలం అయిందో. పొలం పనులు పూర్తిగానే చెప్తా. మీలాంటి వాడే సముద్రం ఒడ్డుకెళ్ళి కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడట. కెరటాల మధ్యనే సముద్ర స్నానం చేద్దాం, సరేనా? గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి. అలాగే. ఏమండి, ఏమండి, టిఫిన్ తినకుండా వెళ్తున్నారు ఏమిటి? ఆకలిగా లేదు, అర్జెంట్ పని ఉంది. మధ్యాహ్నం భోజనం పొలానికి పంపించు. ఇంకేదైనా ముఖ్యమైన విషయం మర్చిపోయారా? గుర్తు రావటం లేదే. రాత్రి జ్ఞాపకం చేయి. తీసుకో విజయ్. ఏమదినా, ఇవాళ కూడా అన్నయ్య కాఫీ తాకుండానే పరిగెత్తాడా? అది మామూలే కదా. అన్నయ్య మరీ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు. అది పట్టించుకోండి. మనం అనుకోవటమే కానీ అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా? నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు. ఏమని? నీ రిజల్ట్స్ రాగానే నిన్నింకా పై చదువులు చదివించాలట, నిన్ను విదేశాలకు పంపాలట. నన్ను విదేశాలకు పంపి అన్నయ్య ఒక్కడే ఊరి పనుల్లోనూ పొలం పనుల్లోనూ ఊపిరి తిరగకుండా తిరుగుతాడంటున్నా? అదేం కుదరదు. రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను. అప్పుడైనా అన్నయ్య నీ గురించి పట్టించుకుంటాడు. విజయ్, అవును వదినా, మేమిద్దరం బయటికి వెళ్ళిపోతే పిల్లా పాప లేని ఇంట్లో నువ్వు ఒక్కతివి ఎలా ఉంటావు? ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా? అనుక్షణం ప్రజాసేవ చేయటమే మీ అన్నయ్య గొప్పతనం. అయినా ఇప్పుడు నాకేం లోటయ్యా? దేవుడి లాంటి భర్త, కన్న కొడుకు లాంటి మరిది, స్వర్గం లాంటి ఇల్లు. ఇంతకంటే ఏ ఆడదానికి మాత్రం ఏం కావాలి? నా ఇల్లే నా స్వర్గం. విజయ్, విజయ్, ఏంటన్నయ్య? కంగ్రాచులేషన్స్ విజయ్, రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అన్నమాట నిలబెట్టుకున్నావు. ఏమండోయ్, మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. అవునన్నయ్య, వదిన చెప్పింది కరెక్ట్. ఏమిటి వదినే మరిది ఒకే పార్టీ అయిపోయారు? మరి అన్నమాట మర్చిపోతే ఏం చేయాలి? నీ అన్నమాట అన్నమాటేరా. ఇదిగో నీ కొత్త మోటార్ బైక్ తాళాలు. ఏంటా ఇదేమన్నా పిచ్చి ఆసుపత్రి అనుకుంటారా, చేపల మార్కెట్ అనుకుంటారా? ఎందుకంటే దోచుకుంటారు? అందరూ క్యూలో నుంచోండి, అట్లా నుంచోండి. వారిని ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా? 2 కిలోలు పంచదార కావాలండి. నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి 10 రోజులైంది. అందుకే పటికి బెల్లం లాంటి నా పెళ్ళం మొఖం చూసుకుంటూ పంచదార లేని కాఫీ తాగేస్తున్నాను. అమ్మో, కాఫీ చేత్తో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను ఎక్కడ రానండి? మీ ఇల్లు చాలా దూరం కదండి. అంటే ఏంటి? మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాపీ తాగేద్దామని? అవునండి. పళ్ళు రాలిపోతాయి. ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి 40 రూపాయలు బయటికి తీవయ్యా. మా కనకయ్య గారు తన ఇంటి కోట నుంచి 2 కిలోలు పంచదారిస్తారు నీకు. అమ్మో, కిలో 20 రూపాయలా? 20 పైసలకే 20 కిలోలు ఇస్తున్నారయ్యా చార్మినార్ చౌరస్తాలో. ఆయనకి రోజులు లేవయ్యా.
పెట్రోల్ లీటర్ 18 రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఉన్న ఒక్క మగోడు వెళ్ళి అడగడు. అదే రేషన్ షాపు మాత్రం ప్రతివాడు మేసాలు పెంచుకొని వచ్చేస్తాడు. అంటే మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్యా. రే మంగా లోపలిదా తెల్లది పంచదార నెంబర్ 1 2 కిలోలు తీసుకొచ్చి. తినండి అయ్యా తినండి, ఊరిని దోచుకు తినండి. ఊరికి నీదొక్కడే దుకాణం గనక ఆడిన దాట పాడింది పాటగా ఉందయా. ఇదిగా నా ఉప్పే కాదయ్యా, నా పప్పు, నా మిరపకాయలు, నా బెల్లం తింటూ నన్నే నానా కూతురికి వస్తారా? మీకు అన్నం కూడా దొరకదు, జాగ్రత్త. అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రెల ఊపుకుంటా. ఏం కావాలమ్మా? కిలో శనగపప్పు తావాలి. శనగపప్పు తావాలా? ఎల్లి కిలో నుంచా? అర్జెంటుగా పప్పు తావాలి అంతే. మా కామకావల పప్పులే నా దగ్గర ఉడకలేదు. నువ్వు లెక్క ఎల్లి కిలో నుంచా? గురుగారు ఆ అమ్మాయి లెల్లు నుంచుంటే బాగుండదులేండి. ఏ సుకుమారమైన అమ్మాయి కదా, కాళ్ళు నొప్పులు పుడతాయి. ఏంట్రాదే సంధి కొట్టిన వాళ్ళకి మూతం పోతున్నాయి? అబ్బే అదేం లేదులేండి, ఆ అమ్మాయి మా తాలూకులేండి. నీదే ఒక ప్లాట్ఫారం బతుకు, దానికో తాలూకు. అవును, ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచి నానా? కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటదండి. రెచ్చిపోకనే, ఆ రాతను రబ్బర్ పెట్టి చెరిపేస్తా. రాత్రికి వెళ్ళి పప్పండి రాబా. నువ్వు భయపడకమ్మా, భయపడ. ఈ కల్తీ పప్పుగాడి కౌగుట్లో నా శనగపప్పు నలిగిపోతుంది. ఏమయ్యా, అదేమన్నా మోటార్ సైకిల్ అనుకున్నావా, విమానం అనుకున్నావా? ఏంటో స్పీడ్? నువ్వు భయపడకమ్మా, భయపడకు. ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందు అమ్మాయి నీ గుండె నుంచి దూరం చేయి. ఏదో దూరంగా వెళ్ళమంటే ఎట్లా వెళ్తాయా? పిల్ల అసలే భయపడిపోతుంటారు. నువ్వు భయపడిపోకమ్మా, భయపడిపో. అయ్యో అయ్యో అయ్యో, ఇది ఓదార్చడమా గడ్డి పప్పులు వాటేసుకోవడమా? కనకయ్య ఎవడయ్యా ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు? తప్పు రాశాడా? అవును, కల్తీ కనకయ్య కిరాణా కొట్టు అంట. కల్తీ కనకయ్యా? పరికిణి తడవకుండా పువ్వు ఎలా తెస్తారే? ఎవరైనా సరే ముందుకు రండి, పందెం సాయండి. ఎవరైనా ఓడిపోతే 10 రూపీస్ ఇవ్వండి, నేను ఓడిపోతే 100 రూపీస్ ఇస్తాను. నా వల్ల కదే బాబు, నీ కాలేజీ ట్రిక్లన్నీ మా దగ్గర వేస్తున్నావు. పరికిణి తడవకుండా పువ్వు ఎలా తేగలవో వెళ్ళి తీసుకురా చూద్దాం. తీసుకురమ్మంటారా? రెడీ? ఓకే. ఇదేమిటే, పరికిని ఇప్పేస్తే మేము తేగలం. పరికిని తడవకుండా తీసుకురమ్మన్నాను గాని తిప్పొద్దన్నానా? డబ్బు తీయండి, కమాన్. శబాష్, ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు భలే కొట్టేశావు. ఓహో, నీదంత గట్టి బుర్రా. నువ్వు వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పందెం గెలిచావు. నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను. పందెం కాస్తావా? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా? ఎస్, నువ్వు గెలిస్తే 200 ఇస్తాను, నేను గెలిస్తే 100 ఇవ్వు. ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్. చూసారా, ముద్దుకు 100 గెలిచాను. 100 రూపాయలు గెలిచానని సంబరమే కానీ నీ పడుచు బుగ్గని కసిగా గరిచాడు. నీ బుగ్గల ఖరీదు 100ఏనా? పందెం వంగతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా. ఇదేనా నీ కాలేజీ తెలివి? అదే పందెం ఇంకోసారి కాసుకున్నా వస్తావా?